కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా ముక్కు ముకుందం అనే ఒక వెరైటీ కామెడీ కథను వినిపించబోతున్నాను. నేను రీసెంట్గా రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి ముక్కు ముకుందం కామెడీ కథ. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కథలోకి ప్రవేశిద్దాం. మా వీధిలో మా ఇంటికి 2 ఇళ్ల అవతల ముకుందం గారి ఇల్లు ఉంటుంది. ఆయన ఇంటి పేరు మొక్కపాటినో ఏదో ఉంటుంది. దాని ముందు నుంచి నడిచి వస్తుంటే నేమ్ బోర్డు మీద కనిపించింది ఓ రోజు. కొంచెం గుర్తుంది, కొంచెం మర్చిపోయా. అలా మర్చిపోవటానికి మరో కారణం ఉంది. అదేంటి అంటే ఆయన అసలు ఇంటి పేరుతో ఎవరూ గుర్తుంచుకోరు. దాన్ని తీసి పక్కన పెట్టి దాని బదులు మరో నిక్నేమ్ని తగిలించారు, ముక్కు అని. దాంతో ముక్కు ముకుందం అయిపోయాడు. మా బజార్న ఉండే కుర్రకారు అసలే అల్లరి మూక. వాళ్ళ నోరు చేతులు కూడా క్షణం ఊరుకోవు. చేతులు అని ఎందుకన్నానంటే ఇంటి గేటుకున్న నల్లని ఆయన నేమ్ ప్లేట్ మీద ఉన్న తెల్లటి అక్షరాలలో మొక్కపాటిలోని మొక్కకు ఇంటూ పెట్టి కొట్టేసి ముక్కు అని రాశారు. దాంతో ముక్కుపాటి అయింది. దానికి కారణం ఆయన కర్మకాలి ఆయన ముక్కు ఇంత పొడుగ్గా ఉండటమే. అదిగాక కొస బాగా ముందుకు పొడుచుకొచ్చినట్లుండి బుగ్గలనేవి లేకుండా చెంపలు చాటలా ఫ్లాట్గా ఉండటంతో మొహం అంతా ముక్కొక్కటే కనిపిస్తూ ఉంటుంది, కొట్టొచ్చినట్టు. అదేమో కొట్టొచ్చినట్టు ఉండే ముక్కు. మరి ముఖ పరిచయం మా ఇద్దరికీ ఉంది గనక ఎదుట పడితే హలో అంటే హలో అనుకుంటాం. ఒకరోజు అదే ఇందాక చెప్పానే, ఆ రోజు వాళ్ళ గేటు ముందు నుంచి నేను వెళ్తుంటే ఆకతాయి పిల్లలు రాసిన ఆ ముక్కు అన్న పదాన్ని నీళ్లతో చెరుపుతూ కనిపించాడు ముకుందం. ముందు అక్కడెవరూ లేరనుకున్నాడో ఏమో, తర్వాత నన్ను చూసి గతుక్కుమన్నాడు. అది చూసి నేను ఆయనను ఓరడించే ఉద్దేశంతో, మన బజార్న పని పాట లేని పిల్లలు చాలామంది ఉన్నారండి. కోతిమూక దండులా బయలుదేరి ఇదిగో ఇలా దండగమారి పనులు చేస్తూ ఉంటారు. చదువు సంధ్య ఉంటేగా 25 ఏళ్లుగా స్కూల్ మాస్టర్గా పనిచేసిన అనుభవంతో పిల్లల సైకాలజీ తెలిసిన వాడిగా చెప్తున్నాను. వాళ్ళంతే, మారరు. పెద్ద పెద్ద కళ్ళతో కనుగుడ్లు బయటికి వచ్చినట్లు నా కళ్ళు ఉంటాయని మిడిగుడ్ల మారుతి మాస్టారు అని నాకు నిక్నేమ్ పెట్టారు. మా ఇంటి పేరు మినపగుండ్లా కావటంతో చేస్తున్న వృత్తి బడిపంతులు గనక అవన్నీ లైట్గా తీసుకోవటం నాకు అలవాటైపోయింది. 1 రోజా 2 రోజులా, ఎన్ని రోజులని ఇలా మనలో మనమే కుళ్ళి ఏడుస్తాం. మా ఆవిడకు మాత్రం నా కళ్ళు నచ్చుతాయండి. మా ఆయన విశాలాక్షుడు అని ఇరుగు పొరుగు ఆడంగులకు చెప్పుకొని మురిసిపోతూ ఉంటుంది. అది చాలు కదా మనకు, అదే నాకు అన్నాను. నా మాటలు ఆయన మనసు మీద, దాని మీదున్న అంతటి అవమాన భారం మీద బాగానే పనిచేస్తున్నట్టున్నాయి. మా ఆవిడ కూడా అంతే, మీది కొటేరు తేలిన ముక్కు అని అంటుంటుంది. పెళ్ళాలకు మొగుడు ఎలా ఉన్నా నచ్చేస్తాడు. మరి ఏ వంకలు వాళ్ళ కళ్ళకు కనపడవు. రండి మాస్టారు లోపలికి అని ఆహ్వానించాడు ఆపద్బాంధవుడు దొరికినంత ఆనందపడిపోతూ ముకుందం. ఏడ్చేవాడికి మరో ఏడ్చేవాడు పక్కనుంటే అదో రకం ఊరట. నాకే కాదు, వీడికి వచ్చింది కష్టం అని పైకి కనిపించకుండా లోపల ఆనందపడిపోతూ ఉంటాడు. చైల్డ్ సైకాలజీ కాదు, మనిషి సైకాలజీ కూడా నాకు బాగా తెలుసు కదా, అందుకని చెప్తున్నాను. ముక్కు ముకుందం నాకు అలాగే పిలవటం బాగా అలవాటైపోయింది కనుక పైకి ఆయన్ని ఓదారుస్తూ లోపల నేను అదే కూత కూస్తున్నాను. ఒక్కోసారి అదేంటో కానీ అసలు పేర్ల కన్నా ముద్దు పేర్లు చాలా ముద్దుగా ఉండి చాలా త్వరగా పాపులర్ అయిపోతాయి. అందుకే ఒక్కోసారి పొరపాటున వాళ్ల ముందే వాళ్ళ ముద్దు పేరు మన నోట్ల నుంచి వచ్చేసి కొంప మునిగిపోతూ ఉంటుంది, లోపలి మనసు బండారం బయటపడి. అందుకే మనసును అటెన్షన్లో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. నిజానికి ఇలాంటివి చాలా చిరాకును కలిగిస్తాయండి.
పెద్ద న్యూసెన్స్ అన్నాడు ముఖం చిట్లించి ఆ విధంగా ముక్కును మరింత ముందుకు తెచ్చి. దాంతో నేను ఆ నంది తిమ్మనకే తప్పలేదు అన్నాను ఏదో ధ్యాసలో ఎటో చూస్తూ యథాలాపంగా. ఆయనెవరు అన్నారు ముక్కు ముకుందం ఆశ్చర్యంగా. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ఒకరు. ఆయన అసలు పేరు నంది తిమ్మన. అయితే అందరూ ముక్కు తిమ్మన అంటారు. వాసనల మీద ఏదో పద్యం రాయటం వల్ల ఆ పేరు వచ్చింది అని అంటారు కానీ అది నేను నమ్మను. ఆయనకు ఏ గద్ద ముక్కో బుర్ర ముక్కో ఉండుంటుంది డెఫినెట్గా. అది చూసి మన తెనాలి రామలింగడు వంటి ఏ కొంటెకవో ఆ పేరు పెట్టుంటాడు అని నేను చెప్తూ ఉంటే కాన్షియస్ అయిన ముకుందం తన 2 మునివేళ్లతో ముక్కు కొసను లాక్కోవటం మొదలుపెట్టాడు. అది ఆయన అలవాటని అప్పుడు నాకు అర్థమైంది. 5వసారి అలాగే పీక్కోవటంతో కన్ఫామ్ అయిపోయింది. అలా బాడీ షేమింగ్ చేయకూడదు కదా. మిమ్మల్ని మిడిగుడ్ల మారుతీరావు అని స్కూల్లో పిలుస్తారంటే నాకు చాలా బాధ అనిపించింది అన్నాడు విచారంగా మొహం పెడుతూ. ఆ 2వ మాట అనటం ఇప్పుడు అవసరమా? నన్ను బాధపెట్టి తను సంతోషించటానికి కాకపోతే? షాడిస్ట్ మెంటాలిటీ అని లోపల అనుకొని పైకి మాత్రం బాడీ షేమింగా తప్ప అలాంటి కొత్త కొత్త ఇంగ్లీష్ మాటలన్నీ ఇప్పుడు వచ్చాయి. అది ఈ మోడర్న్ లేడీస్ పుట్టించటంతో. ఆ రోజుల్లో ఎక్కడివి? ఈ రోజుల్లో మాత్రం కుర్రకారికి ఏం తెలుస్తాయని? మనిషన్న ప్రతివాడికి ఎక్కడో అక్కడ ఏదో లోపం అనేది తప్పక ఉంటుంది అని. అలా ఉన్నవాడు ఎదురుపడినప్పుడు మరో లోపం ఉన్న మరో మనిషి సరదాగా ఏదో కామెంట్ చేస్తాడు. స్పోర్టివ్గా తీసుకోవాలి కానీ అదే పట్టుకొని లాగుతూ సీరియస్ అయిపోవాలా అని నేను అంటుండగా ముకుందం మరోసారి ముక్కు లాక్కున్నారు. ఇంతలో వంటింట్లో నుంచి వాళ్ళ ఆవిడ కాబోలు కట్టెన్ చాట్ నుంచి బయటకు తొంగి చూస్తూ, నసిం పీలిస్తున్నారా, వాసన వస్తోంది అని అడిగి నన్ను చూసి గతుక్కుమని లోపలికి వెళ్ళిపోయింది. మా ఆవిడ అన్నాడు ముకుందం కొంచెం తెల్లమొహం వేసి. నీ అందాల ముక్కుకు నసిం పీల్చే ఆ చక్కదనాల అలవాటు కూడా ఉందా మహాశయ? అందుకనా మాటిమాటికి మీ కుడి చేతి 2 మునివేళ్లు అలా ముక్కు రంధ్రాల దగ్గరికి పోతున్నాయి అని మనసులో అనుకుంటూ వస్తానని చెప్పి లేచి మెల్లిగా ఇంటి దారి పట్టాను. ఆ రోజు పొద్దున్నే పేపర్ చూస్తుంటే ఒక దగ్గర నా చూపులు నిలిచిపోయాయి. ప్రముఖ కార్టూనిస్టు మురళి వేసిన ఒక కార్టూన్కి నేషనల్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందట. దాంతో మీడియా అంతా అతని వెంటబడి ఫోటోలు తీసుకోవటం, ఇంటర్వ్యూలు చేయటం చేస్తున్నారు. పేపర్లో నేను ఆ వార్తను పైపైన చదివి ఆ తర్వాత టీవీ ఆన్ చేసేసరికి అక్కడ అదే వస్తోంది, మురళితో ఇంటర్వ్యూ. అసలు మీకు కార్టూనిస్ట్ కావాలని, మీలో ఒక కార్టూనిస్ట్ ఉన్నాడని ఎలా తెలిసింది, ఎప్పుడు తెలిసింది అని ఆ టీవీ ఛానల్ వాళ్ళు అడిగారు. ఆ ప్రశ్నకు ఆ యంగ్ కార్టూనిస్ట్ నవ్వుతూ, నాకు మొట్టమొదట నవ్వించే బొమ్మలు వేయాలన్న ఆలోచన రావటానికి, ప్రేరణ కలగటానికి కారకులు మా తాతయ్య ముకుందం గారు. ఆయన అందరూ ముక్కు ముకుందం అంటారు. ఆయన ముక్కు ఇంత పొడుగున ముందుకు సాగి చివరన కొసదేలినట్టుండి భలే గమ్మత్తుగా ఉండేది. నేను 5-6 ఏళ్ల పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆ ముక్కు చూసి తెగ నవ్వేవాడిని అని మధ్యలో ఆగి, థ్యాంక్ గాడ్ నాకు ఆ ముక్కు రాలేదు అని నవ్వి, నేను అలా నవ్వుతుంటే మా తాతయ్య ఉడుక్కునేవారు. మా అమ్మమ్మ, ఎందుకురా ఆయన అలా ఆటలు పట్టిస్తావు, నాకైతే ఆ ముక్కు కొటేరు తేలినట్టుండి బాగానే కనిపిస్తుంది, మరి నా ముక్కే ఇంకా బాగుండదు, బుర్ర ముక్కు, సున్నం డబ్బా అని బనాయించేవాళ్ళు మా స్నేహితురాళ్ళు. పెళ్లిలో ఆ పొడుగు ముక్కుకే ఈ బుర్ర ముక్కుకు జోడీ సరిపోయింది అని మా చుట్టుపక్కల నవ్వుకోవటం మొదలుపెట్టారు కూడా అనేది. ఇది ఇలా ఉండగా ఒకరోజు మా స్కూల్కి ఒక కొత్త డ్రాయింగ్ మాస్టర్ వస్తే ఆయన మా స్టూడెంట్స్ని అందరినీ ఏదైనా నవ్వొచ్చే బొమ్మ వేయండి అని అడిగారు. నేను వెంటనే మా తాతయ్య ముఖాన్ని వేసి
అందులో ఆయన ముక్కును హైలైట్ చేస్తూ గమ్మత్తుగా వేశాను. మా మాస్టారు నేను వేసిన బొమ్మ చూసి ఆశ్చర్యపోయి క్లాస్ పిల్లలందరితో క్లాప్స్ కొట్టించారు. నీలో ఒక మంచి కార్టూనిస్ట్ ఉన్నాడురా మురళి, ఏదో ఒకరోజు గొప్పవాడివై పేరు ప్రతిష్టలు సంపాదిస్తావు అని అన్నారు. అప్పటి నుంచి అంటూ ఆ యువకుడు ఇంకా ఏదో చెప్తుండగానే టీవీ మ్యూట్ చేసి ముకుందంకు నేను ఫోన్ చేశాను. ఈ మధ్య నేను ఆయన మంచి మిత్రులం అయ్యాం. కంగ్రాచులేషన్స్ అండి, మీ మనవడి ఇంటర్వ్యూ వస్తోంది టీవీ 1000 ఛానల్లో. తను వేసిన బొమ్మకు నేషనల్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందట కదా అన్నాను. దానికి బదులుగా ఆయన, ఇప్పటికిది 49వ కాల్, పొద్దటి నుంచి నా ఫోన్కి తెరిపి లేదు. ఆ ప్రైజ్ తెచ్చుకున్నవాడేదో వేరే ఇంకేదన్నా బొమ్మేసి ప్రైజ్ తెచ్చుకుంటే బాగుండేది. పోయి నా మొహం నా ముక్కు వేసి ప్రైజ్ తెచ్చుకున్నాడు. పైగా ఇల్లెక్కి కూసిన కోడిలా మా తాతయ్య ముక్కోచ్ అని ఛానల్స్లోకి ఎక్కి అరిచి మరీ చెప్తున్నాడు. నా పరువేం కావాలా అన్న ఆలోచన లేదు వెధవకి. నా ఈ ముక్కేంటో కానీ ప్రతి ఒక్కరికి ఇది అలసైపోయింది. ఇలా నాకు పబ్లిసిటీ లభిస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు అన్నాడు ముకుందం. ఊరడిల్లండి అని ఓదార్చాలని అనిపించింది ఆయన బాధను చూస్తుంటే నాకు. పగవాడికి కూడా ఇలాంటి బాధ, ఇంతటి అవమానం రాకూడదు భగవంతుడా అని అనుకుంటూ లేచి చక్కా ఇంటికి వెళ్ళాను. అద్దంలో నా ముఖం చూసుకుంటుంటే అప్పుడు కనిపించాయి విశాలాక్షులుగా మా ఆవిడ పొరపడుతుండే నా మిడిగుడ్లు. ఇవి గనక ముకుందం మనవడి కంట్లో పడ్డాయంటే అవి బాగా ముందుకు పొడుచుకొని బయటకు కూడా వచ్చినట్టు ఓ కార్టూన్ గీసి మరో ప్రపంచ స్థాయి పోటీకి పంపిస్తాడేమో అన్న ఆలోచన వచ్చి భయమేసింది నాకు. ఏ అవయవం ఎలా ఉన్నా ఎవరూ ఎవరిని వంకలు పెట్టకూడదు, అది బ్యాడ్ మేనర్స్ అంటారు. కానీ ఈ కార్టూనిస్టులేంటి, వాటి మీదే బొమ్మలు గీసేసి వాళ్ళు ఫేమస్ అయిపోతుంటారు. ఇక ఏ రాజకీయ దినపత్రికలోనో పనిచేసే వాళ్ళైతే ఏ మంత్రిని ఎమ్మెల్యేను వదిలిపెట్టరు. కొంచెం మూతి ఎత్తుగా ఉండి పెదవులు ముందుకొచ్చినట్టున్న దాన్ని మరింత పైకెత్తి పెట్టి చాటంత పెద్ద చెవులను మరింత పెద్ద చాటలుగా ఏనుగు చెవులంత చేసి నవ్వొచ్చేలా గీయడం అంటే వాళ్లకు సరదా. ప్రతి కార్టూనిస్ట్లో ఒక అల్లరి పిల్లాడు ఉంటాడు. ఆ పిల్లాడు కూడా ఎలాంటి పిల్లాడంటే ఆ చిత్రం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాదైనా స్టేట్ సీఎందైనా గీసి పారేయడమే, తగ్గేదేలే. ఎంతటి వారలైనా కార్టూనిస్టుల ముందు మాత్రం మాటా పలుకు లేని ఉత్తి బొమ్మలే. వాళ్ళు ఎట్ట ఆడిస్తే అట్ట ఆడే బొమ్మలు. అందుకని వాళ్లతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే హక్కు, రాసే హక్కు, గీసే హక్కు మీడియాకు ఉన్నంతగా మనకుండవు అనుకున్నాను ఒక గాఢ నిట్టూర్పు విడుస్తూ. ముకుందం ఈ మధ్య అమెరికా వెళ్ళాడు వాళ్ళ అబ్బాయి దగ్గరికి. మళ్ళీ 6 నెలల తర్వాతే రాక అంటూ చిరునవ్వులు చెందిస్తూ వెళ్ళాడు. తాను లేకుంటే నాకు కొంచెం బోరు కొట్టిందనే చెప్పాలి. ఇద్దరు బాధితులు ఒకరికొకరు అన్నట్టుండి ఎవరి లోపాలను, బాధలను, అవమానాలను వాళ్ళు పరస్పరం షేర్ చేసుకుంటుంటే అదో తృప్తి. సుఖంలో తోడు లేకపోయినా పర్వాలేదు కానీ బాధలో ఉండాలబ్బా అని ఎన్నిసార్లు అనుకున్నానో. చూస్తుండగానే 6 నెలలు గడిచిపోయి, ముకుందం పోస్ట్ పోన్ చేసుకున్న 2 నెలలు సైతం గడిచిపోయి 8 నెలల తర్వాత ఆ రోజే వెనక్కి తిరిగి ఇండియా వస్తున్నాడని తెలిసింది. మరీ ఎయిర్పోర్టుకు వెళ్ళేటంత చనువు, దగ్గరతనం లేవు గనక ఆ సాయంత్రం వాళ్ళింటికి వెళ్ళాను. వసారాలోని వాలు కుర్చీలో ఎవరో కొత్త వ్యక్తి కూర్చుని ఉన్నాడు. దాదాపు నా వయసు వాడే. ముకుందం లేడా అండి అని అడిగాను. దానికి ఆయన గోలీ సోడా కొట్టినట్టు కీచుమన్న పెద్ద శబ్దంతో నవ్వి, ఓర్ని బండబడా మారుతి, నేనేనయ్యా ముకుందాన్ని, నన్ను గుర్తుపట్టలేదా? నిజంగా అంత మార్పు ఉందా నాలో అని అడిగాడు. పట్టలేనంత ఆనందం ఆయన ముఖంలో పట్టుబడగా. మీ 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 ముక్కు అంత పొడుగు నుండి
సూది కొసలా ముందుకు పొడుచుకొచ్చిన ఆ ముక్కు ఏది అని అడిగాను ఆశ్చర్యంగా. అదా, అమెరికాలో డాక్టర్లు కత్తిరించి పడేశారు అని మళ్ళీ కీచుమని నవ్వి, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానయ్యా. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారా? మళ్ళీ ఒకసారి బావురుమంటూ ఆశ్చర్యపోయాను నేను. అవును, పేడా పోయింది. ఇప్పుడు హాయిగా ఉంది మనసుకు. లేకుంటే ప్రతి ఒక్కడు నా ముక్కును వెక్కిరించేవాడే, నిక్నేములు పెట్టి బనాయించేవాడే. మనిషన్న తర్వాత 6 అడుగుల ఇంత పొడుగు ఈ శరీరంలో ఒక్క చిన్న లోపం అయినా ఉండదా అని ఒక్కడు అనుకొని చావడు. కిసుక్కున నవ్వటాలు, చేతిలో పెన్సిల్ ఉంది కదా అని నా మీద బొమ్మలేయడాలు, ఏవేవో పిచ్చి పిచ్చి పేర్లు పెట్టడాలు. ఇక అలా అనే వాళ్లకు అవకాశం ఇవ్వకుండా ఈ ముక్కును ఏం చేయాలా అని ఆలోచించాను. శూర్పణఖ ముక్కును లక్ష్మణుడు కోసినట్టు నా ముక్కును కూడా ఎవరైనా వచ్చి కోస్తే బాగుండు అన్నంత ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాక అప్పుడు ఆలోచన వచ్చింది, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే అని. అంతే, మా అబ్బాయితో సంప్రదించి వెంటనే ఫ్లైట్ ఎక్కేశాను. కానీ మా ఆవిడే గునుస్తోంది. అందమైన రామచిలక ముక్కు లాంటి ముక్కును కాస్త కత్తిపదునుకు గురి చేశారు కదా అని గొడవ పెడుతోంది. దాని మొహం, దానికి పోలికలు తెలిసావు. చిన్నప్పుడు అలంకారాలు చదువుకుని ఎడిస్తే కదా, తెలుగులో కూడా అత్యవసర మార్కులేట, నాకు మొన్న మధ్య తెలిసింది అన్నాడు ముకుందం. ముకుందం మాటలు విన్న నా మనసు పరిస్థితి మాటల్లో చెప్పనాలువి కాకుండా ఉంది. ఎంత పనిచేశావు ముకుందం అని లోపల ఆశ్చర్యపోతూనే పైకి మాత్రం మంచి పని చేశావు ముకుందం అన్నాను, ఏడవలేక నవ్వుతున్నట్టు. జనం ఈ రోజుల్లో బాగా తెలివి మీరిపోయారు. సెలబ్రిటీలైన సినిమా ఆడవాళ్లు గ్లామర్ కోసం చెవులు ముక్కులు కోయించుకొని ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవటమే కాదు, డబ్బులు ఎక్కిదక్కి ఉండాలే కానీ సామాన్యులు, సగం వయసు దాటిన వాళ్ళు కూడా చేయించుకుంటున్నారు. అనుకుంటుంటే బయటికి పొడుచుకొచ్చినట్టుండే, రోజు నాకు అద్దంలో దర్శనమిచ్చే నా పెద్ద పెద్ద కనుగుడ్లు, అందరూ ముద్దుగా పిలిచే మిడిగుడ్లు గుర్తుకొచ్చాయి. ఆయనంటే ముక్కు కాబట్టి కత్తిరింపించుకొని దాన్ని సోగ్గా తయారు చేయించుకున్నాడు. నాది కళ్లకు సంబంధించిన లోపం. దానికి ప్లాస్టిక్ సర్జరీ ఉండదు, పీకించుకుంటే చూపు పోతుంది అని అనుకుంటుంటే మనసంతా నిరాశతో నిండిపోయింది. దానికి తోడు ముకుందం బాగైన ముక్కు మీద నాకు గొంతు వరకు కోపం వస్తోంది. ఇన్నాళ్ళు జోగిలా ఒకరికొకరం తోడున్నాం అనుకున్నాను. ఇప్పుడు ఆయన నా నుంచి విడిపోతున్నట్టు అందమైన ముఖం వేసుకొని నా ఎదురుగా కూర్చున్నాడు. ఇక రోజు నేను ఈ అందమైన ముఖాన్ని, అందులో తీర్చిదిద్దినట్లు నా ముక్కును చూస్తూ కూర్చోవాలా? ఎలా భరించటం? ముకుందం నన్ను ఇలా మోసం చేస్తాడని అనుకోలేదు. మిత్రద్రోహి అని మనసులోనే మండిపడుతూ ఆయన ముఖం వంక చూడటానికి ముఖం చెల్లక, ఇంకా వస్తాను అంటూ కూర్చున్న చోటు నుంచి లేచి మా ఇంటి దారి పట్టేశాను. గేటు ముందన్న మొక్కపాటి ముకుందం అన్న నేమ్ ప్లేట్ వంక కసిగా చూస్తూ. ఇదండి ముకుందం అనే కామెడీ కథ. విన్నారు కదా? ఈ కథ కనుక మీకు నవ్వు తెప్పించేంతగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక చక్కటి కామెడీ కామెంట్ అని పెట్టండి. ఇది ఈ వారం నవ్వుల కథ. వచ్చే వారం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.